దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కడిగి కోసి పెట్టుకున్న దొండకాయలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, తాలింపుకి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దొండకాయలు అరకిలో ఉంటే మనకి అర్ధపావు పచ్చిమిర్చి పడతాయి. దీంట్లోనే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు మాడకుండా కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. దొండకాయ ముక్కల్ని మాడకుండా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మనము మిక్సీ జార్లో ఈలోపు పచ్చిమిర్చి పేస్ట్ని పట్టుకున్నాము. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, వేయించిన పచ్చిమిర్చి వేసుకొని దీంట్లో కొద్దిగా చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు పచ్చివే మనం వేసుకొని మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్లో వేయించిన దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా మిక్సీ గ్రైండర్లో వేసుకొని పట్టుకోవాలి. ఇలా పేస్ట్లో పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకుందాము. ఇదే కళాయిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకొని దంచి వేసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని మనం మిక్సీ జార్లో పట్టి ఉంచుకున్న దొండకాయ పేస్ట్ని ఈ పోపులో వేసుకోవాలి.
కొద్దిగా పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మాడకుండా కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకి ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే రైస్లోకి ఈ పచ్చడి ఎంతో బాగుంటుంది.